ఆదిత్య గారు, మీరెందుకండి అంతలా బాధపడతారు? మీకు మీరు అనుకున్నారు మా పరిస్థితి చూసి వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని. గొప్ప అదృష్టాన్ని ఇస్తున్నానని ఫీల్ అయ్యారు. అది అందుకునే అర్హత మాకు లేదని మేం బాధపడాలి. మీకే మీ మనసులో ఉన్నది, మీ మనసుకి తోచింది, మీకు నచ్చింది, మీకిష్టమైందని అనిపించింది చేశారు. మా కర్మకు మేం బాధపడాలి, కృంగిపోవాలి. వేదనైనా రోదనైనా మేమే అనుభవించాలి గాని మీరేం పట్టించుకోకండి. అయినా అంత చెప్పి చేయాల్సిన అవసరం మీకేంటి? గొప్పవారు, మహారాజులు, అదేదో సామెతలా రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు మీలాంటి రాజులు మాలాంటి సేవకులకి చెప్పాల్సిన అవసరం ఏముందండి? అలా అనుకునేగా చెప్పలేదు. దాని గురించి నేను ఫీల్ అయితే మీరెందుకు ఫీల్ అవ్వడం? వదిలేయండి, టేక్ ఇట్ ఈజీ. గొప్పోళ్ళకి పేదోళ్ళకి మధ్య ఇవన్నీ మామూలే. మీ అంత ధీటు మా గుండెలకు ఉండదు. పేద గుండెలు కదా, ఊరికినే బాధపడుతూ ఉంటాయి, నలిగిపోతూ ఉంటాయి. చీప్ తత్వం సార్ మాది. అంతో ఇంతో బాధపడితే నేను బాధపడాలి. కాపురానికొచ్చిన కూతురి తొలిసారి మెట్టినింటికొచ్చిన తల్లి అన్నం తినకుండా వెళ్లాల్సొచ్చిందని నేను కన్నీళ్లు పెట్టుకోవాలి గాని మీ కళ్ళు చెమ్మగిల్లకూడదు. ఆ ఇనుప బిరువా అంత స్ట్రాంగ్ గా ఉండాలి మీ మనసు. అదే మీలాంటి వాళ్ళకి అర్థం. దర్పంగా ఉండాలి గాని దయ చూపించకూడదు. ధరణి, ఓ మీరు దయ చూపించారు కదా, అది మర్చిపోయి మాట్లాడుతున్నానేంటి నేను? కరెక్ట్. మీ అత్తగారి సేవకొచ్చిన నన్ను మీరు మీ చెల్లెలి సేవకి పెట్టుకున్నారు కదా, అది మర్చిపోయా. ఎందుకంటే మీరు ప్రేమించానన్నారు కదా, అందుకోసం. అలా ఆ పనిచ్చారేమోనన్న ధ్యాసలో మీ అభిమానాన్ని గుర్తించలేదు. సారీ అండి, ఏమనుకోవద్దు. ఆ తర్వాత మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా, అది మర్చిపోయా. ఎందుకంటే అప్పుడు అది ప్రేమే అని అనుకున్నాను. తర్వాత నా పోస్ట్ మీ అమ్మాయికి కంటిన్యూ చేయడం కోసమేనని అనుకున్నా. నా పొరపాటుని మీరు మన్నించాలి. ఏదేమైనా మీది దయా హృదయం. మనసులో మరో ఆలోచనున్నా అది బయట పెట్టరు. అలాగేగా మా అమ్మకు ఆపరేషన్ చేయించారు, మా చెల్లికి ఫీజులు కట్టారు. దాన్నే గుప్తదానం అంటారు. అదేగా మీ పద్ధతి. అదే పద్ధతిలో మీ గతం కూడా గోప్యంగా ఉంచారు. అదే మేం తెలుసుకోలేకపోయాం. క్షమించండి.